ఈరోజు హాస్పిటల్లో వర్క్ చేస్తున్న గిరిధర్కి ఎదురైన ఒక భయంకర సంఘటన గురించి ఈ వీడియోలో కథ రూపంలో చెప్పబోతున్నాను. కథలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి కథల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆ హాస్పిటల్కి 6 ఫ్లోర్లు ఉన్నాయి. అలాగే హాస్పిటల్ నుంచి దూరంగా మార్చరీ రూమ్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే ఆ శవాలను ఆ మార్చరీలో పెడతారు. అయితే ఆ రోజు నైట్ డ్యూటీలో నేను వర్క్ చేస్తున్నాను. కానీ ఆ రోజు నాతో పాటు వచ్చే ఒక వ్యక్తి డ్యూటీకి రాలేదు. ఆ వ్యక్తి నాకు అన్నలాంటాడు. సరిగ్గా ఆ రోజే చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. అందులో ఒక అంబులెన్స్లో ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. నిజానికి ఆ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. నేను ఆ పేషెంట్ తాలూకా ఇంకో వ్యక్తి ఇద్దరం కలిసి ఆ పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డ్ లోపలికి తీసుకెళ్ళాం. డాక్టర్ చెక్ చేసి పేషెంట్ ఆల్రెడీ దారిలోనే మరణించాడని చెప్పారు. నిజానికి నేను ఇన్ని రోజులుగా వర్క్ చేస్తున్నా సరే ఎప్పుడూ ఆ శవాలను తీసుకొని మార్చరీ లోపలికి వెళ్ళలేదు. మా అన్న ఉండేవాడు, వాడే చూసుకునేవాడు. కానీ ఈరోజు వాడు రాలేదు. నేనే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నాకు చాలా భయంగా ఉంది. ఇంతలో నర్స్ ఇన్ఛార్జ్ వచ్చి నాకు మార్చరీ తాళాలు ఇచ్చారు. ఇక ఏం చేయలేక పేషెంట్ని స్ట్రక్చర్పై తీసుకెళ్తున్నాను. నాతో పాటు పేషెంట్ అటెండర్ కూడా నాతో పాటే ఉన్నారు. అతను ఆ పేషెంట్కి బ్రదర్ అంట. అతను నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. మేము స్ట్రక్చర్ మీద ఆ శవాన్ని తీసుకెళ్తున్నాము. కొంత దూరం వెళ్ళేసరికి ఆ శవం యొక్క చెయ్యి జారి పక్కకు ఒరిగింది. నేను ఆ చెయ్యిని పట్టుకొని శవం మీద పెట్టాను. కానీ ఆ క్షణం నా చేతులు భయంతో వణుకుతున్నాయి. ఇంతలో నేను ఒకటి గమనించాను. అదేంటంటే ఇందాకటి కంటే శవం ఇప్పుడు ఎక్కువ బరువుగా అనిపిస్తుంది. ఆ టైంలో ఒకసారి మా అన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మనం మార్చరీకి వెళ్ళే ఈ దారిలో ఎప్పుడైనా శవం బరువు పెరిగినట్లుగా అనిపిస్తే ఖచ్చితంగా కొన్ని పైశాచిక ఆత్మలు ఈ శవం మీద కూర్చుని ఉన్నాయని అర్థం అని మా అన్న చెప్పేవాడు. ఇంతలో నాతో పాటు స్ట్రక్చర్ని లాగుతున్న ఆ శవం యొక్క బ్రదర్ని గమనించాను. నేను అతను ఇద్దరం ఏం మాట్లాడుకోవడం లేదు. అతను బాధలో ఉన్నారు. చుట్టూ చీకటి ఆవహించి ఉంది. నాకు లోపల భయం రెట్టింపు అవుతుంది. మేము ఎలాగోలా మార్చరీ దగ్గరకు చేరుకున్నాము. అసలు విషయం ఏంటంటే ఇక్కడ మేము ఉన్నామనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇది హాస్పిటల్కి వెనుకలో చాలా దూరంగా ఉంటుంది. ఇక నేను వెళ్ళి డోర్స్కి ఉన్న లాక్స్ ఓపెన్ చేసి మార్చరీ తలుపులు తెరిచాను. ఆ సమయంలో మార్చరీ మొత్తం చాలా చీకటిగా కనిపించింది. నేను లైట్స్ ఆన్ చేయడానికి లోపలికి అడుగుపెట్టాను. చాలా ఘోరమైన దుర్వాసన వస్తుంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ మార్చరీ లోపల ఆల్రెడీ ఒక శవం ఉంది. నాకు భయం రెట్టింపు అవుతుంది. నేను లైట్స్ ఆన్ చేశాను. విషయం ఏంటంటే అందులో చాలా రూమ్స్లా ఉంటాయి. నేను ఈ శవాన్ని తీసుకెళ్లాల్సింది చివరి రూమ్ దగ్గరకు. ఇక చేసేదేమీ లేక భయపడుతూనే ఆ శవం ఉన్న స్ట్రక్చర్ని లోపలికి తీసుకొచ్చాను. ఇలాంటి శబ్దం కూడా లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. నేను ఆ బ్రదర్ని అక్కడి వరకు తీసుకెళ్ళకూడదు. అతన్ని ఇక్కడే ఉండమని చెప్పి నేను ఒక్కడినే ఆ శవాన్ని నెమ్మదిగా తీసుకెళ్తున్నాను. శవాన్ని పెట్టవలసిన రూమ్ డోర్ దగ్గర ఓపెన్ చేశాను. శవాన్ని రూమ్ లోపలికి తీసుకెళ్ళాను. సరిగ్గా అదే సమయంలో నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే ఆ శవం యొక్క చెయ్యి నా చెయ్యిని పట్టుకున్నట్లుగా అనిపించింది. నాకు ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. నేను భయంతో నా చెయ్యి వైపు చూశాను. కానీ నిజానికి అది బెడ్షీట్.
ఊపిరి పీల్చుకొని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నాకు తోడుగా ఉన్నారనుకున్న ఆ శవం యొక్క బ్రదర్ అక్కడ లేరు. అతను బాధపడుతూ వెళ్ళిపోయారు. నేను చుట్టూ చూశాను, చాలా సైలెంట్గా ఉంది. ఇంతలో ఒక్కసారిగా గాలి వీయడంతో ఒక కిటికీ తలుపు చాలా గట్టిగా శబ్దం చేస్తూ ఒక్కసారిగా మూసుకుంది. ఆ శబ్దంతో ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినట్లనైంది. ఇక నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి, డోర్స్ క్లోజ్ చేసి, వాటికి లాక్ చేసి బయటికి వెళ్ళాలి. నేను వేగంగా అడుగులు వేసి అక్కడికి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేశాను. అదే సమయంలో స్ట్రక్చర్ యొక్క వీల్ యొక్క సౌండ్ వినిపించింది. నాకు ఎందుకో చాలా అనుమానంగా ఉంది. నేను చీకట్లో ఆ దూరంగా ఉన్న రూమ్స్ వైపు చూశాను. ఆ క్షణం నేను ఇప్పుడు పెట్టిన శవం కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ ఉన్న ఆ శవం స్ట్రక్చర్ బయటకు వచ్చింది. అది అలా రావడం అసాధ్యం. ఖచ్చితంగా నాకు అర్థమైంది, ఇక్కడ ఏదో జరుగుతుందని. నాకు చెమటలు పట్టేస్తున్నాయి. నేను లైట్ ఆన్ చేస్తే అక్కడ పాత శవం మీద ఉన్న బెడ్షీట్ పక్కకి జరిగి ఉంది. ఆ క్షణం నా భయం ఆకాశాన్ని అంటింది. ఎందుకంటే అక్కడ ఒక స్త్రీ శవం ఉంది. కాకపోతే ఆమె తల మొండెం వేరై ఉంది. నాకు భయంతో ఏం చెయ్యాలో తెలియడం లేదు. నేను ఒంటరిగా నిస్సహాయంగా నిల్చుని ఉండిపోయాను. నేను ఆ శవాన్ని లోపల పెట్టి రూమ్ లాక్ చేయాలి, లేదంటే మా సార్ రేపు నాకు తిడతాడు. నేను దేవుడికి దండం పెట్టుకొని ఆమె ఫేస్ వైపు చూడకుండా ఆ స్ట్రక్చర్ని ముందుకు తోశాను. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ స్ట్రక్చర్ ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఇక ఆ క్షణం నాకు పూర్తిగా అర్థమైంది, ఇక్కడ నా చుట్టూ ఎన్నో వందల పైశాచిక ఆత్మలు ఉన్నాయని. ఇంకా అక్కడ నుంచి వెంటనే డోర్ దగ్గరికి వచ్చి లైట్స్ ఆఫ్ చేశాను. ఆ క్షణం చూసిన దృశ్యం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే అక్కడ తల స్ట్రక్చర్ పైన ఉండిపోయింది, కానీ మొండెం ఒక్కసారిగా పైకి లేచి కనిపించింది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. వెంటనే అడుగు బయటకు పెట్టి అతి కష్టం మీద డోర్స్ లాక్ చేశాను. నేను అడుగులో అడుగు వేస్తూ ఏదో షాక్లో ఉన్నట్లుగా నడుచుకుంటూ ఎమర్జెన్సీ వార్డు వరకు చేరుకున్నాను. కానీ ఆ డోర్ దగ్గర పడిపోయాను. ఆ తర్వాత రోజు ఉదయం లేచి చూస్తే నేను హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను. నాకు భయంతో జ్వరం కూడా వచ్చేసింది. తర్వాత రోజు మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇది గిరిధర్ కథ. ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.